మీరు ఫస్ట్ పార్ట్లో అల్దా నది వరకు వచ్చింది, తర్వాత అల్దా నది నుంచి మనం ఎలా ప్రయాణించామనేది ఈ సెకండ్ పార్ట్లో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. మేము ఇప్పుడు ఎక్కడికి అంటే అల్దా నది కాడికి వచ్చాము. అల్దా నది స్నానం చేసి మళ్ళా బయలుదేరుదామంటున్నారు మన స్వాములు. సో కొంచెం ఇక్కడ స్నానం అయిపోయినాక మళ్ళీ బయలుదేరినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసుకుందాం. ఇక్కడ క్రౌడ్ ఎట్లా ఉంది చూడండి. పొద్దున్న 6 గంటలు 4 గంటల నుంచి అట్లా ఉంది. రాత్రి ఏం నిద్ర పట్టలేదు, కానీ హ్యాపీగానే ఉంది. కాళ్ళు మాత్రం కొంచెం సహకరించలేదు. పొద్దున కొంచెం దూరం నడిచినాక మళ్ళీ సెటరేట్ అయిపోయింది. అల్దా నది, అల్దా నదిలో స్నానం చేస్తున్నారు జనాలంతా. స్వామి శరణమయ్యప్ప. చాలా చిన్న రాత్రి ఇంతకుముందు చూసాం కదా, ఇప్పుడు చూడండి మొత్తం ఇది కాళ్ళ చిన్నగానే ఉన్నది. మోకాలు ఎక్కడికి పోయినా కానీ మోకాల హైట్లోనే ఉన్నాయి. వాటర్ తేటగా కూడా ఉన్నాయి, కానీ ఇంతసేపు నడిచిందంత నొప్పి అంతా పోయింది ఒకసారి స్నానం చేశాక. స్వాములు చూడు కుప్పలు వెళ్తున్నారు, ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇరుముడి పట్టుకొని మన ఇరుముడు లేకునే ఇట్లా ఆగం నడుతున్నారు. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు స్వామి. ఇంతకుముందు మనం అల్దా నది చూసాము కదా. అల్దా నది మహిషి యొక్క రక్తము అంటారు. అంటే స్వామివారికిను మహిషికి జరిగిన యుద్ధంలో మహిషికి కారిన రక్తమే అల్దా నదిగా మారింది అని ఒక ప్రతీక. మనం నెక్స్ట్ వెళ్ళేది అల్దా మేడేకి. అక్కడ చెడుపై మంచి గెలిచినందుకు ప్రతీకగా అక్కడ 2 రాళ్ళు తీసుకొని అల్దా నది కాడ నుంచి తీసుకొచ్చేసి అల్దా మేడలో వేస్తారు. రాళ్ళు వేస్తున్నారు ఇక్కడ. మహిషిని కొట్టిన దానికి గుర్తుగా రాళ్ళు వేస్తుంటారు. పేరు ఏదో ఉంటుంది. ఇది రాళ్ళు అల్దా నుంచి తీసుకొచ్చిన రాళ్ళు. ఉడుంప్రా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర వచ్చాము. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందాం. అయ్యప్ప స్వామి టెంపుల్. శరణమయ్యప్ప.
ఇప్పటిదాకా ఎక్కిన, ఇప్పుడు దిగాలి, కొండ దిగాలి. ఇక్కడ మధ్యలో మొత్తం ఫుడ్ సెక్షన్ ఉంది. ముందు పోవాలి, ముందు పోయి వీడియో అట్లా ఉండాలి కదా. ముఖర్జీ భద్రకాళి క్షేత్రానికి వచ్చామండి. కరిమల ఎక్కుట కఠినం కఠినం కాపాడుటక రావయ్యా అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడికి కరిమల ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ కరిమలకు.
ఇక్కడ పడుకున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా కొంతమంది రెస్ట్ తీసుకుంటారు. మనం కూడా చాలా దిక్కులో రెస్ట్ తీసుకున్నాం అండి. ఇంకా 16 కిలోమీటర్ల. పెద్దవారి కంటే చిన్నపిల్లలు పెద్ద పాదాన్ని చాలా బాగా నడిచారు. అలాంటి చిన్నపిల్లలు ఒక అబ్బాయిని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చెట్ల వేర్లు చూడండి ఎంత కొషగా ఉన్నాయో. మొత్తం చాలా వరకు ఇట్లానే ఉంటుంది. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పోవాలి. కరిమేల పైన కూడా షాపింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం డ్రింకింగ్ వాటర్ మరియు ద్రావకాలు మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా ఘనపదార్థాలు తీసుకోవడానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఈ పెద్ద పాదంలో ఉండదు. ఇంతవరకు అయితే సిగ్నల్స్ అయితే ట్రేస్ కాలేదు. పైకి వెళ్తే మనకి ట్రేస్ అవుతాయి చూడు. ఇంకా 4 కిలోమీటర్లు పోతే మనం పంబా చేరుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, కరిమల ఎక్కుట కఠినం అంటున్నారు కదా. మోకాలు కంటే హైట్గా చెట్ల యొక్క వేర్లు ఉన్నాయి. ఇంత హైట్ ఒక్కొక్కటి ఏంటంటే ఛాతి దాకా తాకుతున్నాయి మన మోకాలు. కరెక్ట్ మోకాల వరకు వస్తుంది. అంత హైట్లో ఉన్నాయి. కరిమల ఎక్కితే కష్టాలు తీరినట్టేనట. లాస్ట్కి అయితే ఇక్కడికి అయితే వచ్చినాం కరిమల. ఇంకా కొద్ది దూరం అయితే మొత్తం కరిమల అయిపోతుంది. సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. కరుప్పస్వామి మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఎక్కేసాం. కష్టము నష్టము చాలా కఠినంగా ఉంది. కఠినంగానే ఎక్కేసాం అన్నట్టు. కిందికి దిగుతున్నాం కరిమల. சாமி ஐயப்பா மொபைல் எல்லாம் உள்ள வச்சுட்டு பார்த்து நான் இறங்கி வாங்க சாமி. திறக்கம் தானே மொபைலில் வீடியோ
నీళ్లు మాత్రం ఎక్కడ దొరికాయి, మీ ఎవరి నీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటేనే బెటర్. ఆల్మోస్ట్ దగ్గర లాస్ట్ దాకా వచ్చేసాము. చూపిస్తాను ఎట్లా ఉంటుందో రోడ్డు మొత్తం క్రాస్. ఇట్లా 3 కిలోమీటర్లు, 3 కదా 5 కిలోమీటర్లు కదా, 5 కిలోమీటర్లు ఇట్లనే. ఇగో ఇక్కడితోటి పెద్ద పాదం అయిపోయింది. అమ్మా 5 కిలోమీటర్లు డౌన్ నడిచే వరకు చుక్కలు కనిపించినాయి. పైకి ఎక్కినప్పుడు అంత కష్టం ఏమనిపించలే, కానీ కిందకి వచ్చేప్పుడు మాత్రం చచ్చిపోయినా. చాలా టైం పట్టింది. ఇక ఇక్కడి నుంచి మనం చిన్న పాదానికి వెళ్తున్నాము. ఎవ్వరూ లేరు జనాలు. అపార్ట్మెంట్ ఇక్కడ అడుక్కడుక్కు మనకు బిస్కెట్లు, వాటర్ ఇచ్చుకుంటూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. చిన్న పాదంలో ఒక పక్కకు మెట్లు ఉంటాయి, ఇంకో పక్కకు డోలెలు పోవడానికి ప్లేస్ ఉంటుంది. అదిగో ఇక్కడ మనం డోలే పోయడం కూడా చూస్తున్నాం కదా. శరణ్ గుత్తి కాడికి వచ్చినాం ఇప్పుడు. యాక్చువల్గా జనాలు ఫుల్గా ఉండాలి, కానీ ఇవాళ ఎందుకో చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు శరణ్ గుత్తి కాడికి వచ్చినాను. ఇక అందరూ ఇక్కడ శరణ్లు గుచ్చేస్తున్నారు. అంటే కండస్వాములు ఇక్కడ బాణం పుల్లలు గుచ్చుతారు. కత్తి స్వాములు కత్తులు, గంట స్వాములు గదలు, ఏ స్వామి అది సంబంధించినవి గుచ్చేస్తారు. శబరిపీఠం వరకు వచ్చినాం. मुझे
బిస్కెట్లు ఇచ్చిండు. సన్నిధానానికి దారి బస్ దగ్గరికి వచ్చినాం అనుకుంటా. సన్నిధానానికి ఇక్కడ విశ్రాంతి. అన్ని క్యూ కాంప్లెక్స్లు ఉన్నాయి ఇక్కడ 5. తిరుపతి లాగా ఇక్కడ చేద్దామని సెట్ చేశారు. వర్కౌట్ అయితే కొంతవరకు అయితే అయినట్టే అనుకోవచ్చు. హెచ్వి ఫేవరెట్ వీడియోస్. ఫేవరెట్ ప్రతి కౌంటర్ కాడ బిస్కెట్లు ఇస్తున్నారు. జనాలు అక్కడైతే బాగానే ఉన్నట్టున్నారు కానీ ఇక్కడ మాత్రం ఖాళీ. ఇదిగోండి 5C వరకు ఖాళీ ఉంది. ఇక్కడికి ఇలా వైఫై కూడా జోన్ ఇచ్చేసారు. అంటే వైఫై కూడా వాడుకొని నెట్ చూసుకోవచ్చు అన్నమాట. మొత్తానికైతే ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా 2B 2A అంటే 1A అంటే కాంప్లెక్స్లు అన్నిటి కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో పెట్టారని మనం అర్థం చేసుకోవాలి. నడిచి నడిచి కాళ్ళు వస్తుంది. ఇప్పటిదాకా పోయినసారి కానీ ఇప్పటి నుంచి కొంచెం లైన్ ఇరుగ్గా పోతుంది. ఎందుకు ఆపుతున్నారో తెలియదు. అది ఆపేస్తున్నారు. ఎక్కువ మంది లేనే లేరు. ఎందుకు అబ్దాన్లు. ఇక మనం సన్నిధానం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నానా అయ్యప్పలకు వదిలేశారు. అయ్యప్పలను మాత్రం లైన్లో పంపిస్తున్నారు. సివిల్ స్వామికి దర్శనం అంటే ఇప్పుడు మనం సివిల్లో ఉన్నాము కాబట్టి మనకి దర్శనం ఇక్కడి నుంచి అవుతుంది. సో మనం వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ ఆపి ఒక గుట్ట మీదకి పంపించి ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చేస్తున్నారు. ఇదిగో సన్నిధానం. అయ్యప్ప వచ్చేసాను. దర్శనం. ఇక్కడ కనిపిస్తుంది మనకు, అక్కడ అగ్ని కనిపిస్తుంది కదా, అది ఏంటితో కాదు. ఇప్పుడు ముద్ర టెంకాయ తీసుకెళ్తారు కదా, ఆ ముద్ర టెంకాయలను లోని నెయ్యిని తీసేసి అక్కడ హోమగుండంలో వేసేస్తారన్నట్టు. ఇది ఎప్పటికీ మండుతూనే ఉంటుందట. Swami
ధర్మశాస్త్ర సన్నిధిలో ఆనందంగా అడుగు పెడుతున్నాను. ఇగో ఇది ఇప్పుడు నా పక్కకి ఇటు ఉంది చూడండి, ఇది సివిల్స్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. హర్నెట్టంబరి కేవలం మాలదారుల వరకు ఇరుముళ్ళు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే. సో మనకు మాత్రం సివిల్స్ ఇటు నుంచి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు చూపించింది సివిల్స్కు మామూలు రోజుల్లో, ఇప్పుడు సీజన్లో ఇక్కడ నుంచి పంపిస్తారట సివిల్స్. ఇప్పుడు వెళ్తున్నాం. మనకు మంచి దర్శనం అయిపోయింది. ఎంతమంది ఫుల్ జనాలు ఉన్నారు. అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. అక్కడ అయ్యవారు, ఇక్కడ అమ్మవారు. మొత్తానికి అయితే నాకు పావు గంట పైన దర్శనం అయిపోయింది. అదృష్టమే అని చెప్పుకోవచ్చు. మాలికాపురత్తమ మంజుమాత దేవాలయంలోకి వచ్చాము. ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు, కింద కొబ్బరికాయలను బొర్లించుకుంటూ పోతుంటారు కదా. మొదటిసారి కన్యస్వాములు ఇక్కడ కొబ్బరికాయలను బొర్లిస్తూ ఉంటారు. అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అర్థమైంది కదా. మంచిగా ఇట్లా బొర్లిస్తున్నాడు, బొర్రిస్తున్నాడు, మంచిగా బొర్రిస్తున్నాడు, బొర్రిచ్చేస్తున్నాడు. అట్లా అట్లా బొర్రిచ్చేస్తాడు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది కదా. సో అంటే మాకు జరిగింది, అంటే వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్వామివారిని వీడియో తీయకూడదు. సో అది మనము గవర్నమెంట్ పెట్టిన రూల్స్ను మనం పాటిస్తూనే మన భక్తి పారవస్యాన్ని చూపించుకోవాలి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మేము అక్కడి నుంచి ఇక కొన్ని ప్లేసులు చూసుకొని వచ్చాము. కాకపోతే కొంచెం అలసిపోయిన కారణం వల్ల అన్ని ప్లేసులను నేను చూపించలేకపోతున్నాను. బట్ ఇది మనకేంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిన ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఎట్లా అంటే పెద్దపాదం చేయడం అనేది ప్రతి సంవత్సరంలో 365 రోజులు సాధ్యమైన పని కాదు. కేవలం 40 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 40 రోజుల్లో మేము మధ్యలో వచ్చినప్పుడు అంటే మన అల్దాకడికి వచ్చినప్పుడు ఏనుగులు కూడా మాకు రావడం జరిగింది. ఆ విశేషాలు అవన్నీ పెట్టలేకపోయాను, ఎందుకంటే మమ్మల్ని సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల మమ్మల్ని ఒక దగ్గర ఆఫ్ చేసేసారు. సో అక్కడ విశేషం కూడా చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను, ఏనుగులు వచ్చినాయి, పెద్ద పెద్ద బాంబులు పేల్చేసి వాటిని తోలడం కూడా జరిగింది. తర్వాత ఇవన్నీ ఇదేంటంటే లైఫ్ టైంలో కనీసం ఒక్కసారన్నా శబరిమల యాత్రకు పెద్దపాదం చేయాలి. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని చూడాలి కదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మా వీడియోస్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు. మా వీడియోస్ను ఈ 2 వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.